అందరికి వినిపిస్తుందా? అందరూ తెలిసిపోయారనుకుంటా. కానీ ఈ అలసట మంచిదే కదా. వేరే వేరే అలసటల కంటే ఈ అలసట మంచి అలసట. ఉదయం నుంచి అందరూ ఎంతో ఉత్సాహంగా ఈ గీత జయంతి రోజు రోజు ఇప్పటి వరకు గీతా పారాయణం, పూజ అన్నిట్లో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉత్సాహంగానే పాల్గొన్నారా? అవును స్వామి. అయినా స్వామి చెప్పారు. ఇంకా విశేషంగా చెప్పడానికి ఏం లేకపోయినా కానీ చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి గీతలో ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకానికి ప్రతీక ఇక్కడ ఈ చిత్రం ఏంటంటే, ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువా నీతి మతిర్మమ. అంటే సామాన్యమైన ఈ శ్లోకానికి అర్థం ఏంటి? ఇది గీతలోని ఆఖరి శ్లోకం, 18వ అధ్యాయం 78వ శ్లోకం. సామాన్యమైన అర్థం ఏంటంటే, ఎక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడో, ఎక్కడ అర్జునుడు ఉంటాడో అక్కడ శ్రీ ఐశ్వర్యం, విజయం, తర్వాత వైభవం, అక్కడే నీతి అన్నీ ఉంటాయి. ఇది నా దృఢ నిశ్చయం అని చెప్పారు. ఎవరు చెప్పారు ఇది? సంజయుడు. కానీ ఈ శ్లోకానికి ఒక విశేషత ఉంది. ఇదే సంజయుడు చెప్పింది కదా. భగవద్గీత అంటే భగవంతుడు చెప్పిందే కదా విశేషత. కానీ ఈ శ్లోకానికి మహాత్ములందరూ ఒక విశేషమైన పదవిని ఇచ్చారు. అదేంటంటే ఏకశ్లోకి గీత. అదే ఇదే ఎవరు చెప్పారు? ఏదంటే సంజయుడు చెప్పారు. కానీ దీనికి ఏకశ్లోక గీత అనే ఒక వైభవం ఎలా వచ్చింది అంటే, దీంట్లో మహాత్ములు అంతటి సత్యాన్ని దర్శించారు. అంటే ఏకశ్లోక గీత అంటే సర్వ గీతాసారం ఇందులో ఉన్న అంటే ఇక్కడ మారిపోతుంది. ఎత్ర యోగీశ్వర కృష్ణ అంటే ఇక్కడ కృష్ణుడు పరమాత్మ, అర్జునుడు జీవాత్మ. ఇక్కడ యోగీశ్వర కృష్ణ, ఇక్కడ కృష్ణుడు పరమాత్మ, అర్జునుడు జీవాత్మ. అంటే ఎవరెవరు జీవులుగా భావిస్తున్నారో వాళ్ళందరూ అర్జునులు అయిపోయారు. ఎవరెవరు వారి లక్ష్యాన్ని పరమాత్మ కోసం వాంఛిస్తున్నారో ఆ పరమాత్మ లక్ష్యంగా చేసుకుంటున్నారు కదా. అంటే ఆ పరమాత్మ తలంపు ఉంది కదా, అక్కడ కృష్ణుడు ఉంటాడు. అటువంటి వారికి ఏం లభిస్తుంది? దీనికి ఇంకొక అర్థం కూడా ఉంది. గురువు శిష్యుడు. శ్రీకృష్ణుడు గురువు, అర్జునుడు శిష్యుడు. తర్వాత ఇంకొక అర్థం ఉంది. శ్రీకృష్ణుడు అంటే కృప, అర్జునుడు అంటే స్వప్రయత్నం. పార్థో ధనుర్ధర. ఏంటి దీని అర్థం? పార్థో ధనుర్ధర అంటే, పార్థ అంటే జీవుడు, ధనుర్ధర అంటే ఆయన ధనస్సును ధరిస్తుంటాడు. అని ఆ ధనస్సు అంటే ఏంటి? ఇక్కడ మనస్సు. ఆ మనస్సుని ధరించాడు అంటే ఏంటి? దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఎవరైతే ఆ మనస్సును స్వాధీనం చేసుకున్నాడు, అర్జునుడు ధనస్సు అర్జునుడు మీరు వెళ్తుందా? వెళ్ళదు కదా. ఎటువంటి జీవులు ఇక్కడ అర్జునుడు అంటే జిజ్ఞాసు. జిజ్ఞాసు ఎటువంటి జిజ్ఞాసు? ఉత్తమమైన జిజ్ఞాసు. మనస్సు తన అధీనంలోకి వచ్చిందంటే ఎవరంటే ఉత్తమమైన జిజ్ఞాసు. ఎలాగా అంటే ఆయన స్వప్రయత్నం, ఆయన దగ్గర ప్రయత్నిస్తారు. ధనుస్సు అంటే వంగి ఉంటుంది కదా, అంటే ఎంతటి ప్రయత్నానికైనా ఆయన సిద్ధం. అక్కడ ఎవరు ఏమి ప్రయత్నం? ఈ ఆత్మ పరమాత్మ మార్గంలో వెళ్ళి ఏం చేయడానికైనా, గురువు చెప్పిన ఏం చేయడానికైనా ఆయన సిద్ధం. అటువంటి సాధకుడు స్వప్రయత్నం. స్వప్రయత్నం ఉన్నప్పుడే కృప ఉంటుంది. స్వప్రయత్నం లేకుండా కృప ఉండదు. ఇటువంటి ప్రయత్నం ఉన్నవాడికి ఏం లభిస్తుందన్నారు? తత్ర శ్రీ విజయో భూతి.
ధ్రువానీతి మతిర్మమ. ఏంటి దాని అర్థం? శ్రీ అంటే ఇక్కడ మారిపోయింది. ఎవరికైతే ఇటువంటి నిశ్చయమైన ప్రయత్నం, దృఢమైన ప్రయత్నం, తర్వాత ఆ గురువు ఎవరి ఆజ్ఞ వల్ల ఇతను ప్రయత్నం చేస్తాడు? గురువు ఆజ్ఞ వల్ల. గురువు దగ్గరికి ఆశ్రయించాడు. ఆ గురువు దగ్గర ఉపదేశిస్తాడు, నాయనా నువ్వు ఇలా చేయి. ఆ ప్రయత్నం చేసిన వాడికి ఏం లభిస్తుంది? శ్రీ అంటే ఇక్కడ ధనం కాదు, జ్ఞానధనాన్ని పొందుతాడు అక్కడ. అటువంటి వాడి మనస్సులో తత్ర అంటే ఎటువంటి వాడి మనస్సులో తత్ర, అటువంటి వాడి మనస్సులో ఏమి ఉదయిస్తుంది? శ్రీ జ్ఞానధనం ఉదయిస్తుంది. జ్ఞానధనం ఉదయిస్తున్నప్పుడు ఏమవుతుంది? విజయ. దేనిపైన విజయం పొందుతాడైనా? దేనిపైన విజయం పొందుతాడైనా? అజ్ఞాన అహంకారాల పైన విజయం పొందుతాడు. తర్వాత ద్వంద్వాలు. ఏంటా ద్వంద్వాలు? సుఖం, దుఃఖం, రాగద్వేషం, కామక్రోధం, జనన మరణాలని, ద్వంద్వాలని పట్ల విజయం సాధించిన వాడు. అటువంటి మనస్సు ఉన్నవాడికి శ్రీ అంటే జ్ఞానం లభిస్తుంది, జ్ఞానం లభిస్తుంది. అటువంటి వాడికి విజయం. అజ్ఞాన అహంకారాల కంటే ఏమైనా శత్రువులు ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు. మనం అహంకారం అయిపోయాము అంటే శత్రువు వైపు వెళ్ళినట్టే కదా. ఆ శత్రువుల పట్ల విజయం సాధించాడు. విజయం సాధిస్తే ఏం లభించింది? భూతి లభించింది. భూతి అంటే ఏంటి? విభూతి అంటే కనిపించేదంతా ఈశ్వరుడు యొక్క విభూతి అంతే కదా. కనిపించే యావ సృష్టి అంతా ఈశ్వరుడు యొక్క విభూతి. కానీ భూతి అంటే ఏంటి? ఆయన యొక్క స్వరూపం ప్రాప్తి అయింది. వీటి పట్ల విజయం సాధించాడు. వెంటనే ఆయనకి భూతి, ఆయన యొక్క స్వరూప ప్రాప్తి లభించింది. అంటే ఆ స్వరూప జ్ఞానం ఆయనకి స్పష్టంగా తెలుసు. ధ్రువానీతి మతిర్మమ. ధ్రువానీతి. ధ్రువ అంటే ఇక్కడ మార్పు లేనిది, చేంజ్లెస్, అన్చేంజ్. ధ్రువాని దాంట్లో ఏదైతే మార్పు లేనిది అనంతం అనే అర్థం. అనంతము మార్పు లేనిది అయితే ఏదైతే ఉందో దాంట్లో నీతి అంటే సత్యం. అటువంటి పరమమైన సత్యంలో అతను ప్రతిష్ఠితుడయ్యాడు. ధ్రువ ప్రతిష్ఠితుడయ్యాడు. ఇది మతిర్మమ. ఇటువంటి సాధకుడు, అటువంటి పరమాత్మ కృప లభించినప్పుడు వాడికి ఇటువంటి శ్రీ విజయం లభిస్తుంది. భూతి అంటే సత్స్వరూపాన్ని, ఏదైతే పరమాత్మ స్వరూపం ఏంటో సత్. భూతి అంటే సత్, కేవలమైన సత్. పరమాత్మ స్వరూపం ఏంటి? మళ్ళీ గీతలోనే చెప్పారు కదా, 2వ అధ్యాయం 16 నాసతో విద్యతే భావం. ఆ సత్ అనేది ప్రాప్తమైంది. ఎలాగ ప్రాప్తమైందంటే ధ్రువంగా ప్రాప్తమైంది. దాంట్లో స్థాపితుడైపోయాడు అంటే దృఢంగా దాంట్లో ఆ జ్ఞానాన్ని పొందాడు. అటువంటి వాడు ఆచరించేది నీతి అవుతుంది. అటువంటి వాడు పలికేదే సత్యం అవుతుంది. మొదలుగా చెప్తారు మహాత్ములు, ఎవరైతే ఈ జ్ఞానాన్ని పొందుతారో వారు సత్యం పలకరండి. వారు పలికేదే సత్యం అవుతుంది. వారు నీతిని ఆచరించరు. వారు ఆచరించేదే నీతి అవుతుంది. వారు ధర్మాన్ని ఆచరించరండి. వారు ధర్మాన్ని వారు నిర్దేశిస్తారు, వారు ధరిస్తారు. అదే కదా శ్రీకృష్ణుడు, ఆయన ఆచరించిందే ధర్మం, అదే నీతి. అటువంటి నీతిని వీరు కూడా ధరిస్తారు. ఎవరైతే ఇటువంటి మనస్సుని పార్థుడు, అటువంటి ఎవరు పార్థుడు అంటే ఉత్తమమైన జిజ్ఞాస, స్వప్రయత్నం చేయడానికి ఎంత ప్రయత్నం చేయడానికైనా సిద్ధమైన వాడు. అటువంటి వాడు జ్ఞానం పొందుతారు. అందుకే ఈ నీతి, ఇది నీతి అంటే కూడా సామాన్యమైన నీతి పడుతుంది. వ్యవహారం అంటే వ్యవహారం ఎలా ఉంటుందంటే ఈ సత్యంలో ప్రతిష్ఠితమై ఉంటుంది. వైశ్విక నీతి, సార్వత్రిక నీతి అంటారు. అంటే అది ఎప్పుడు మార్పు. ఆ నీతిలో కూడా ఎటువంటి మార్పు ఉంటుంది. ధ్రువానీతి అన్నారు కదా, ఇది కూడా అర్థం కాదు. ఆ నీతిలో మార్పు లేని నీతి. కాలానికి మార్పు ఉండదు, దేశంలో మార్పు ఉండదు. సార్వత్రిక నీతి అంటే ఇక్కడ ముందు చెప్పినట్టు సత్యము, ధర్మము, అహింస, ప్రేమ, కరుణ, ఇటువంటి అన్ని వైశ్విక ధర్మాలు అవి ఎప్పటికీ మారవు. యుగాలు మారినా, కాలాలు మారినా, దేశం మారినా కానీ ఇవన్నీ మానవీయ ధర్మాలు, అవి స్థిరంగా ఉంటాయి. అటువంటివి ఆయనలో ఉంటాయంట. ఇది మతిర్మమ. ఇది నా నిశ్చితమైన అభిప్రాయం సంజయుడు చెప్పాడు. సంజయుడికి ఇంతటి జ్ఞానం ఎలా వచ్చిందంటే ఆయన కూడా మహాభారతంలో జ్ఞానంలో ఆయన కూడా
శ్రీకృష్ణుడు వారు ఆయన మాటల్లో చెప్తారు. శ్రద్ధావాన్ అనసూయశ్చ 72వ శ్లోకం 18వ అధ్యాయం. శ్రద్ధావాన్ అనసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్తః. ఎవరైతే ఈ జ్ఞానాన్ని శ్రద్ధగా వింటారో, ఇటువంటి ఏ జ్ఞానాన్ని భగవద్గీత అంతా ఉపదేశించిన తర్వాత ఫలశ్రుతి చెప్తున్నారు శ్రీకృష్ణుడు. ఎవరైతే ఈ భగవద్గీతలో ఉన్న జ్ఞానాన్ని శ్రద్ధతో వింటారో, శ్రద్ధావాన్ అనసూయశ్చ అన్నారు. అనసూయ అన్నారేంటి ఇక్కడ? అనసూయ అంటే అరిషడ్ వర్గాల అనసూయ అంటే ఒకటే అని చెప్పడం అవ్వదు కదా. అనసూయ అంటే అరిషడ్ వర్గాలు ఉన్నాయి కదా, కామ క్రోధలు మోహ మదమాశ్చర్యాలన్నీ అవన్నీ త్యజించి ఆ శుద్ధమైన మనస్సును పొందినవాడు, శుద్ధమైన మనస్సుతో శ్రద్ధతో శృణుయాల సోపి ముక్త, అటువంటి వాడే ముక్తిని పొందుతాడు. ఎలాగ పొందుతాడు? అటువంటి వాడికి జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం ద్వారా ఇక్కడ విజయం, అజ్ఞాన అహంకారాల పట్ల విజయం పొందుతాడు. అప్పుడు అతనికి అసత్ ఏదైతే పరమైన ఆనందం అయితే ఉందో, జీవుడి యొక్క లక్ష్యం ఏంటి? ఆనందం ఇవ్వాలి. కానీ సన్మార్గంలో వస్తాడు, దుర్మార్గంలోకి వెళ్ళాడు. అటువంటి వాడు శ్రద్ధతో విన్నవాడికి అటువంటి జ్ఞానం ప్రాప్తి అవుతుంది, అతనికి విజయం లభిస్తుంది. సోపి ముక్త, అటువంటి వాడికే ముక్తి. ఎవరైతే శ్రద్ధతో వింటారో, మననం చేసుకుంటారో, దాని వారే దీనికి అర్హులు. అంతేనా? అంతటి శ్రద్ధ మాకు ఎక్కడుంది? అంతటి ఇదే ఎలా ఉంది? ఉంది దాంట్లో. అంతటి శ్రద్ధ మనం అధ్యయనం చేసినప్పుడు ఎవరు పరమాత్మ ప్రేరణ ఉంది కదా, పరమాత్మ ప్రేరణ ఉంది, గురు సాన్నిధ్యం ఉంది, గ్రంథం యొక్క మహిమ ఉంది, దాని యొక్క ఐశ్వర్యం ఉంది. వీటన్నిటి ప్రేరణతో మన మనస్సును ఎప్పుడు నిరంతరం ప్రేరణ చేసుకుంటూ దీని గీతను అధ్యయనం చేస్తే వారికి ఇది తప్పకుండా ప్రాప్తమవుతుంది. దాని ముందు శ్లోకంలో ఇంకోటి చెప్తారు ఆయన, అధ్యశ్యేతే చ ఇమం ధన్యం సంవాదమావయోహో. ఎవరైతే ఈ మన ఏదైతే మన మధ్య ఉన్న ఈ ధర్మ సంభాషణ ఎవరైతే అభ్యసిస్తారో, దీన్ని ఈ గీతను అధ్యయనం చేసుకుంటారో, వారు ఏం చేస్తున్నట్లు? జ్ఞానయజ్ఞానం చేస్తున్నారు. అటువంటి వారు జ్ఞానయజ్ఞేన తేనాపి నిష్ఠ. అటువంటి వారు శ్యామితి మేమతి, ఇది నా దృఢ నిశ్చయం అని చెప్తాను, ఇది నా నిర్ణయం అన్నారు. ఎవరైతే దీన్ని చాలా శ్రద్ధతో అధ్యయనం చేస్తారో, మన ఈ ధర్మ సంవాదం, పరమైన ధర్మం ఏదైతే ఉందో దాని సంవాదం, మన మధ్య జరిగిన ఈ సంవాదాన్ని అధ్యయనం చేస్తారో, వారందరూ చేస్తున్నది జ్ఞానయజ్ఞంతో సమానం. అందరూ ఈ జ్ఞానయజ్ఞం, యజ్ఞం అనేది అనేక రకాలు. విధి యజ్ఞం, జపయజ్ఞం, ఉపాంశు మానస యజ్ఞం. అంటే విధి యజ్ఞం అంటే పూజ, యజ్ఞాలు, యజ్ఞం ద్వారా చేసే ఇది విధి యజ్ఞం అంటారు. జపయజ్ఞం జపం ద్వారా చేసే జపయజ్ఞం అంటారు. కానీ ఉపాంశు మానస యజ్ఞం అంటే ధ్యానం, భగవంతుని ధ్యానం చేస్తే మానస యజ్ఞం. తర్వాత అన్నిటికంటే ఉత్తమమైన యజ్ఞం అంటే జ్ఞాన యజ్ఞం. అంటే ఉదయం నుంచి మీరు ఏం చేసింది? అన్ని యజ్ఞాలు చేశారు. ఉదయం పూజ చేశారు, విధి యజ్ఞం చేశారు, తర్వాత జప యజ్ఞం చేశారు, తర్వాత పారాయణం చేశారు, అది జప యజ్ఞాన్ని. ఉపవాసం ధ్యానం చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు జ్ఞానయజ్ఞం. అన్ని జ్ఞానయజ్ఞం అనేది పరిపూర్ణం అవుతుంది అక్కడే. జీవుడి యొక్క ప్రయాణం అక్కడే పరిపూర్ణం అవుతుంది. అటువంటి వాడు ముక్తి మార్గాన్ని ప్రాప్తించుకుంటాడు. అందరూ ఇలాగనే ఇదే ఉత్సాహంతో, స్వామివారి ప్రేరణ ఎప్పుడో ఉంది, మన స్వాములు నిరంతరం ప్రేరణతోనే ఈ భగవద్గీతని నిత్యం పారాయణ చేస్తున్నారు, అధ్యయనం చేసుకుంటూ. మీరు అర్జునుడిలాగా ఇటువంటి ముముక్షు అర్జునుడు ఉత్తమమైన ముముక్షుడు. అటువంటి ముముక్షు మనస్సుతో మనం కూడా ప్రయత్నం చేసి ఆ జ్ఞానాన్ని, తద్వారా ఈ అజ్ఞాన అహంకారాలని పట్ల విజయం పొంది ఆ సత్యాన్ని ప్రార్థించుకొని
ఆ పరమమైన సత్యంలో స్థాపితం అవ్వాలని కోరుకుంటూ ఆ పరమాత్మ శ్రీకృష్ణుడు ప్రార్థిస్తూ విరమిస్తున్నాను. यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूति ಧ್ರುವಾನಿತಿರ್ಮತೆ ಮಮ. ಈ ಶ್ಲೋಕದ ಬಗ್ಗೆ ತುಂಬ ಅಚ್ಚುಕಟ್ಟಾದ ವ್ಯಾಖ್ಯಾನ ಮಾಡಿರ್ತಾರೆ ಸ್ವಾಮಿಗಳು. ಅವರಿಗೆ ಅನಂತ ಕೋಟಿ ಧನ್ಯವಾದಗಳು. ಈಗ ತುಂಬ ಸಂತೋಷದ ವಿಷಯ ಅಂದರೆ ಒಳ್ಳೆಯ ಸ್ವಾಮಿಗಳು ಬಹುಶಃ ಇವರ ಕನಸಾಗಿತ್ತು ಅಂತ ಗೊತ್ತಿಲ್ಲ. ಏನಪ್ಪ ಕನಸಾಗಿತ್ತು ಗೊತ್ತಿಲ್ಲ. ಹಾಗೆ ಆ ವಿಷಯ ಚರ್ಚೆಗೆ ಬಂದಾಗ ಅವಾಗ ನಾ ಹೇಳ್ತೇನೆ ಒಳ್ಳೆಯ ಸ್ವಾಮಿ ಬರ್ತಾರೆ ಅಂತ. ತುಂಬ ಸಂತೋಷ ಆಗುತ್ತೆ. ತುಂಬ ಇಬ್ಬರು ಸ್ವಾಮಿಗಳು ಧನ್ಯವಾದ ತಿಳಿಸ್ತಾ, ಓಂ ಗುರು ಬ್ರಹ್ಮ ಗುರು ವಿಷ್ಣು ಗುರು ದೇವೋ ಮಹೇಶ್ವರ ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಂ ಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ. ವಸುದೇವ ಸುತಂ ದೇವಂ ಕಂಸಚಾಣೂರಮರ್ದನಂ ದೇವಕೀ ಪರಮಾನಂದಂ ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ ಕೃಷ್ಣಂ ವಂದೇ. ಶ್ರೀಕೃಷ್ಣ ಪಾದಾರವಿಂದಗಳಲ್ಲಿ ನಮಸ್ಕಾರವನ್ನು ಸಮರ್ಪಿಸಿ ಪೂಜ್ಯ ಸ್ವಾಮಿಯವರಿಗೂ ಪಡೆದ ಅತ್ಯಂತ ಮೌಲ್ಯಯುತವಾದ ಜ್ಞಾನದ ದಾರಿಯಲ್ಲಿದ್ದಾರೆ. ಅವರ ಪಾದವನ್ನು ನಮಸ್ಕರಿಸಿ ಆಸೀನರಾಗಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಸದ್ಭಕ್ತರೇ, ತಾಯಂದ್ರೆ ಎಲ್ಲರೂ ಕೂಡ ಹೃದಯಪೂರ್ವಕ ವಂದನೆಗಳು. ಈಗಾಗಲೇ ಬೆಳಗ್ಗೆಯಿಂದ ಸುಮಾರು 3-4 ಗಂಟೆ ಕಾಲ ಹಾಗೆ ಎಲ್ಲರೂ ಯಾರೋ ಕಟ್ಟಾಕಿದ್ದಾರೇನೋ ಅಂದ್ರೆ ಅವರು ಕಟ್ಟೇಶ್ವರ ಶಿಲ್ಪಾಲಾಗ ಶಿಲ್ಪಿಗಳ ಹಾಗೆ ಶಿಲ್ಪ ನೋಡಿದ್ರ ವಿಗ್ರಹ ಅಂತಾರೆ ಯಾರು ಬಂದೇ ಇದ್ದಾರೆ. ಹೋಗಿ ಖುಷಿ ಆಯ್ತು ವಾಸು ನೀರಡಿಕೆ ಇಲ್ಲ ಅಂತ ಕಾಣಿಸ್ತಾ ಇದೆ. ಯಾಕಂದ್ರೆ ಈಗ ಹೇಳಿದ್ರು ಸ್ವಾಮಿಯವರು, ಈಗ ಬಂಧುರಾತ್ಮಾತ್ಮನಸ್ತಸ್ಯ ಬಂದು ನಮಗೆ ಬಂದು ಮನಸ್ಸು ಈ ಕಡೆ, ಹಾಗಾಗಿ ಹಸುವಿನ ಅಥವಾ ಬಾಯಾರಿಕೆ ಯಾವುದೇ ತೊಂದರೆ ಕೊಡಿಲ್ಲ ಅಂತ ನನಗೆ ಅನಿಸ್ತಾ ಇದೆ. ಎಲ್ಲರೂ ಕೂಡ ತುಂಬಾ ನಿಶಬ್ದವಾಗಿದ್ದಾರೆ, ಮಕ್ಕಳು ಕೂಡ ತುಂಬಾ ನಿಶಬ್ದವಾಗಿದ್ದಾರೆ, ತುಂಬಾ ವಿಷಯ ಕಲಿಸ್ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಈಗಾಗಲೇ ನೀವು ಪ್ರತಿ ದಿವಸ ಭಗವದ್ಗೀತೆ ಸತ್ಸಂಗ ಮಾಡ್ತಿದ್ದೀರಿ, ತೆಲುಗು ಕನ್ನಡ, ತುಂಬಾ ಶ್ರದ್ಧೆಯಿಂದ ಕೂಡ. ಬಹುಶಃ ಶ್ರದ್ಧೆ ಇಲ್ಲ ಅಂತಂದ್ರೆ ನೀವು ಯಾರು ಇಲ್ಲಿ ಬರ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯನೇ ಇಲ್ಲ. ಶ್ರದ್ಧೆ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಆಗಲ್ಲ. ಈಗ ನೀವು ಒಬ್ಬೊಬ್ಬರಿಗೆ 1 ಲಕ್ಷ ಕೊಡ್ತೀವಿ, ಒಂದು 4 ಗಂಟೆ ಸುಮ್ಮನೆ ಕೂತ್ಕೋಬೇಕು. ಒಬ್ಬೊಬ್ಬರಿಗೆ ಒಂದಲ್ಲ ಅಂದ್ರೆ ಬೇಡ ಸ್ವಾಮಿ 1 ಲಕ್ಷ ಬೇಡ ನಮಗೆ ತಿರುಗಾಡ್ಕೊಂಡಿರ್ಬೇಕು. ಎಲ್ಲರೂ ಕೂಡ ತುಂಬಾ ಶ್ರದ್ಧೆಯಿಂದ ಕೂತಿದ್ದೀರಿ. ಈ ಒಂದು ನಿಮ್ಮ ಸ್ಥಿರತ್ವನೇ ನಿಮ್ಮಲ್ಲಿ ಶ್ರದ್ಧೆಯನ್ನು ತೋರಿಸ್ತಾ ಇದೆ. ಇವತ್ತು ಗೀತಾ ಜಯಂತಿ ಬಗ್ಗೆ ನಾನು ಮಾತನಾಡಿಕೊಳ್ಳೋಣ. ಭಗವದ್ಗೀತೆ ಅಂತಕ್ಕಂಥದ್ದು ಈಗಾಗಲೇ ಮಾರ್ಗಶಿರ ಶುದ್ಧ ಏಕಾದಶಿ ದಿನ